యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదను ప్రతిరోజు పొందుకుంటూ ప్రతిరోజు చూస్తున్న ప్రతి బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 106 అధ్యాయము 24వ వచనము. వారు రమ్యమైన దేశమునకు నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. రమ్యమైన దేశం, ఎంత గొప్ప కానానికి దేవుడు వారిని చేర్చాలని ఎంతో వారిని ఆ స్థలంలో సమృద్ధి కలిగిన ఆ దేశంలో ఎంతగో వారు ఒక సంతోషంతో ఉంచాలని దేవుడు ఎంతగానో ఆశపడ్డాడు. కేవలం వారి మొర, వాళ్ళ ప్రార్థన, ఐగుప్తులో మొరపెట్టిన మొరను బట్టి దేవుడు వారిని అక్కడ విడిపించడానికి నిజంగా ఎంతగా అంటే ఆ ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడం కోసము దేవుడు మోషేను అహరోని అని పంపించి అక్కడ ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు. ఎన్ని అద్భుత కార్యాలు జరిగించిన తర్వాతనే ఫరో అని విడిచిపెట్టడం జరిగింది. అయినా విడిచిపెట్టినా మరలా వెనుకాలే ఫరో సైన్యము పరిగెట్టుకుంటూ వెళ్ళి తిరిగి మరలా ఇశ్రాయేల్ ప్రజలను వెనకకు తీసుకురమ్మని ఫరో సైన్యాన్ని పంపించినప్పుడు ముందు ఇశ్రాయేల్ ప్రజలు, వెనుక ఫరో సైన్యం. అలా పరిగెడుతూ వాళ్ళు గుర్రాల మీద వస్తున్నప్పుడు సముద్రము దాటించుటకు దేవాది దేవుడు చేసిన గొప్ప అద్భుతం. మొట్టమొదటిగా అక్కడ చేసిన గొప్ప ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. ఒక పొడి నీలం చేశాడు, ఒక చక్కటి నేలగా చేశాడు వాళ్ళు వెళ్ళటానికి. ఎంత గొప్ప ఆశ్చర్యం! అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసి మధ్యలో ఒక పొడి నేల చేయడం అనే ఒక గొప్ప అద్భుతం, మొట్టమొదటి అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు వారి మనసులో ఆ యొక్క ప్రతి దినము ఆ విషయాన్ని ప్రతిరోజు నెమరు వేసుకుంటే వారు ఎక్కడ తప్పిపోకపోనేమో అనుకుంటాను నేనైతే. ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిచ్చిన వెనకకు తిరిగి చూడగానే ఫరో సైన్యం అంతా కూడా ఆ సముద్రంలో పడి చనిపోయారు. అటువంటివి ఎన్నో కార్యాలు చేశాడు. ఆ అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. వారికి ఎటువంటిది కొదువ చేయలేదు. కానానుకు చేరే వరకు కూడా ఏ కొదువ లేకుండా అన్ని సమృద్ధిలో ఇచ్చుకుంటూ తీసుకొస్తున్నా కూడా వారు దేవుణ్ణి మరచి దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకొనక వారు ఆ రమ్యమైన దేశానికి దేవుడు చేర్చాలనుకున్నప్పుడు వారంట వినలేక నమ్మలేకపోయారంట. అందుకే అక్కడ దాకా చేర్చబడలేకపోయారు. కేవలము కాలేబు, యెహోషువ మాత్రమే అక్కడ చేర్చబడ్డారు. ఇక అందరూ మధ్యలోనే వారి సనుగుడు, వారి గునుగుడు, వారి యొక్క విధానాన్ని బట్టి మధ్యలోనే చనిపోతూ వచ్చారు. మన జీవితంలో కూడా మరలా చెప్తున్నాను, దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మన పట్ల దేవుడు చేస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం ఉండాలి. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యం. నమ్మకపోవడం బట్టి మన జీవితంలో కార్యాలు జరగట్లేదు. కాబట్టి నమ్మడం నీ వంతైతే దేవుడంట సమస్తమైన కార్యాలు జరిగిస్తాడంట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రతి విషయంలో అవిశ్వాస పడవద్దు. దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని నమ్మి ఎవరైతే ముందుకు సాగుతారో వారి విజయాన్ని పొందుకుంటారు, దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, వెస్కనిస్ గోబ్లిక్ హావరి మై హెల్త్ అబ్లైకెనికా ఫ్లవరిమా, నీ కృపాశీర్వాదమును ప్రతి బిడలకు దయచేయండి నాయన. దేవుని ఎడల విశ్వాసమును కలిగి నిత్యము ప్రభా ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి పరిపూర్ణత ప్రతి వేగంలో నిలిచి ఉండే కృప రికాసమైన వెన్ గ్లో బై కెనిస్టల్ బికాసమైన దయచేయమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.